Prakash Narayan is a doctor by training. He went into IAS in the aftermath of emergency and failure of the Janata experiment. He was a topper in the IAS exam. He earned formidable reputation in the Andhra Pradesh state with 16 years of public service. He worked as Joint Collector of Visakhapatnam district, Collector of Prakasam and East Godavari district, and Secretary to Governor and Chief Minister of Andhra Pradesh. With his experience in government service, he envisioned that India today needs a fundamental change in the rules of the game and not a periodic change of players. To realize his vision, Dr. JP resigned from service in 1996 and formed Lok Satta and is currently its national coordinator. He made major contributions to several policy initiatives including RTI, development of InfoCity in Hyderabad, and rural courts. He honored a number of honors. I am repeating, he honored a number of honors like Rotary Manav Seva Award, Bharat Asmita Jagran Shrestha, Dr. Pennamaleni Sita Devi Foundation Award in the last decade. He served on a number of panels, including the National Advisory Council of the UPA government, Vigilance Advisory Council of the CBC, Second Administrative Reforms Committee of the Indian government. In 2006, he launched Lok Satta Party to bring about a new political culture in Andhra Pradesh state. He is now a household name in our state. Thank you. ఇప్పుడు చంద్రకళ గారు, బాలాజీ గారు లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాం. Now I request the President and Satish Reddy Garu to address the gathering. Today's chief guest, Dr. J. Prakash Narayan Garu, other dignitaries, Chandrakala Garu on the dais, and all the colors. Wish you a third day of the colors. Very colorful. Good evening to everyone. JP గారి గురించి చెప్పాలంటే జస్ట్ ఓన్లీ వన్ థింగ్, ఎందుకంటే ఆయన ఏదో మిరాకిల్స్ చేశారు అవి చేశారని కాదు, మరి హీస్ డూయింగ్ సంథింగ్. పొలిటీషియన్, ఒక బ్రైట్ పొలిటీషియన్ అట్లా కాకుండా సింపుల్ స్టేట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే ఆయన స్పీచెస్ చాలా నేను చూశాను, నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయన్ని సిస్టమ్ తప్పు పట్టట్లే, లేదా అవతల చేశాడని చెప్పి తప్పు పట్టట్లే. ఓన్లీ థింగ్ మనమే తప్పు చేశాం కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. ఇట్ ఇస్ టోటల్లీ ద ఫాల్ట్ ఆఫ్ అస్. వీ షుడ్ కరెక్ట్ ఇట్. So that shows the responsible citizen, the nature of a responsible citizen, and probably that is the reason why he had so many fans, even in youngsters today or even in colors today, right? So that's the only thing which I can speak about him. Now I request Dr. J. Prakash Narayan Garu to take over and give blessings or message or whatever you call it. Please, sir. అందరికీ నమస్కారం. నేను నిజానికి ఒక చర్చలాగా పెడదాం అనుకున్నాను దీన్ని, మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వీలుగా. కానీ ఒకటేమో సమయం లేదు. ఇప్పుడు 7:20 అయింది నా వాచ్లో. 8 గంటలకు నేను బయలుదేరాలి, రైలు ఎక్కాలి. కాబట్టి ప్రపంచంలో ఏవైనా సంపాదించగలం కానీ సమయాన్ని సంపాదించలేం. అతి విలువైన వనరు. ఈ దేశాన్ని మార్చడానికి పనికొచ్చేది సమయం. కాబట్టి విధిగా నేను రాత్రి బండి ఎక్కాల్సిందే. రెండోది, ఇక్కడేమో ఒక ఆహ్లాదకర వాతావరణంలో వేలాది మంది యువత యువకులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, పెద్దలు అంతా ఉన్నప్పుడు ఒక మామూలు చర్చకి అనువైన కోజీ వాతావరణం లేదు. అంచేత కొన్ని అంశాలు నేను మీ ముందుకు తెస్తాను.
మీకేమైనా ప్రశ్నలు ఉంటే కాగితాల మీద పంపించండి. సమయాన్ని బట్టి కొన్ని ప్రశ్నలను అడ్రస్ చేస్తాను. ఎందుకంటే ఈ దేశంలో కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఈ దేశంలో కావాల్సింది ఉపవాసాలు కూడా కాదు. ఈ దేశంలో కావాల్సింది ఆలోచన, భాగస్వామ్యం, చర్చ, భవిష్యత్తును గురించిన అవగాహన, ధీశక్తి, గుండె ధైర్యం, నిజాయితీ. ఇందాక ఆయన చెప్పారే దమ్ము, నిజమైన దమ్ము. ఆ చర్చ లేకుండా, ఆలోచన లేకుండా, మన మేధస్సుని హృదయంతో సంధానించకుండా ఈ దేశాన్ని మార్చలేం. అంచేత 5-10 నిమిషాలైనా సరే, కొన్ని ప్రశ్నలైనా సరే సమాధానం చెప్పాలన్న కోరిక నాకున్నది. దయచేసి కాగితాల మీద కలెక్ట్ చేయండి. ఏమన్నా ఉంటే ఆ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చెప్పలేనివి వెబ్సైట్లో ఉంటాయి, వెబ్సైట్లో సమాధానాలు ఉంటాయి. ఈ చర్చని కొనసాగించవచ్చు. మీరంతా వృత్తి విద్యలో ఉన్నారు. వృత్తి అంటే ఏమిటి? ఆర్కిమిడిస్ని 2500 ఏళ్ల క్రితం, మీకు గుర్తున్నాడు ఆర్కిమిడిస్? గుర్తున్నారా? మర్చిపోయారా మీరంతా 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో? ఎవరైనా చేతులు ఎత్తారా గుర్తున్న వాళ్ళు? ఆర్కిమిడిస్ని ఆనాటి ప్రపంచంలో అత్యుత్తమ శాస్త్రవేత్త, ఆయన ఎవరో ఇలాంటి సభలో ఓ కుర్రాడు అడిగాడు, ఏమండి మీరు భూమిని కదిలించగలరా అని చెప్పని. ఆయన వెంటనే తడుముకోకుండా ఖచ్చితంగా కదిలిస్తానని చెప్పన్నట్ట. వీళ్ళందరికీ అనుమానం వచ్చింది, వీడికి అది పిచ్చెక్కినట్టుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా బాగా తెలివితేటలుంటే వాడికి కొంచెం పిచ్చుందేమని అనుమానం. ఆ రోజుల్లో నమ్మకం అది, తెలివితేటలుంటే వాడు ఖచ్చితంగా పిచ్చివాడని నమ్మకం. అప్పుడు అని చెప్పాడు, నేను పిచ్చివాడిని కదయ్యా, నేను ఖచ్చితంగా భూమిని కదిలించగలను, కానీ 2 షరతులు. 1, నిలబడ్డానికి నాకు స్థలాన్ని ఇవ్వు, నేను భూమి మీద నిలబడి భూమిని కదిలించలేను. 2, ఒక పొడుగాటి తులాదండాన్ని ఇవ్వు. గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ అప్ ఆన్ అండ్ గివ్ మీ ఏ లాంగ్ ఇనఫ్ లీవర్ అన్నాడు. ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయిని కదిలించమని చెప్పని మీరు ఎవరన్నా ఆదిత్య కళాశాల విద్యార్థులకు చెప్తే, బాగా ఆవేశం ఉన్న కుర్రాడు, ఆలోచన లేనివాడు వెళ్ళి అమాంతం తలకాయతో బండరాయిని గుద్దుతాడు. తల పగులుతుంది కానీ రాయి కదలు. కాస్త ఆవేశం తక్కువ ఉన్నవాడు, పెద్దగా ఆలోచన లేనివాడు అయితే ఒట్టి చేతులతో రాయిని ఎత్తే ప్రయత్నం చేస్తాడు. ఎంత ఎత్తినా కూడా టన్ను బరువు ఉన్న రాయి ఈ కుర్రాడు బలానికి లొంగదు. శోష వస్తుంది, అలసిపోతాడు, చెమట కారుతుంది, కండరాలు నెప్పెడతాయి, కానీ రాయి మాత్రం కదలదు. అదే నిజంగా వృత్తి విద్య నేర్చుకున్నటువంటి మీ కాలేజ్ అమ్మాయిని ఎవరన్నా అమ్మ రాయిని కదిలించు అంటే వెళ్ళి పొడుగాటి గడ్డపారం తీసుకుంటుంది. ఆ రాయి ఆ గడ్డపార కింద చిన్న గులకరాయిని ఆధారంగా పెడుతుంది. సరైన స్థలంలో రాయి కింద పెట్టి తన పరిమితమైన కండర శక్తితో రెండో పక్కన ఆ ఎఫర్టాం పక్కన గట్టిగా వచ్చినట్టయితే ఎంత పెద్ద బండరాయి అయినా సరే ఖచ్చితంగా కదిలి తీరుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ లీవర్స్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లీవర్స్. ఆర్కిమిడిస్ వాజ్ రైట్. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద భారమైనా సరే, మీకు నిజంగా పరిజ్ఞానం ఉంటే, దాన్ని ఎలా వినియోగించాలో తెలిస్తే ఖచ్చితంగా మీకున్న పరిమితమైన శక్తితో కదిలించవచ్చు. వృత్తి విద్య అన్నది, నైపుణ్యం అన్నది అందుకోసం, కేవలం డిగ్రీ కాగితాల కోసం కాదు. ఈ కాగితాలతో మనకి ఏమీ కాదు, 4 గీసుకోవడం కూడా పని కాదు. మనిషికి మిగిలిన జీవులకి మధ్య మౌలికమైన భేదం ఉన్నది. 70,000 సంవత్సరాల క్రితం మానవాళి మొట్టమొదటిసారిగా భాష నేర్చుకున్నది. అప్పటిదాకా ఏదో కొన్ని సంకేతాలు సంజ్ఞలు ఉండేవి నియాండర్థల్ మ్యాన్కి, కానీ భాష లేదు, భావ ప్రకటన లేదు. నేను నేర్చుకున్నది ఇంకోళ్ళు చెప్పే శక్తి లేదు, ఇంకొకళ్ళు నేర్చుకున్నది నాకు తెలిసే అవకాశము లేదు. అందుకని ప్రతి జీవి తన జీవితకాలంలో నేర్చుకోవడం,
చచ్చిపోవటం, మళ్ళీ తర్వాత జీవులు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిందే. అందుకే మిగతా జంతువులకి మనిషికి పెద్ద తేడా రాలా ఆ రోజు. కానీ ఎప్పుడైతే 70,000 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఎక్కడో కెన్యాలో, ఆఫ్రికాలో కెన్యాలో ఉన్న మొట్టమొదటి మనిషికి, హోమోసేపియన్కి ఈ భాష పట్టుబడిందో వెంటనే మానవ పరిణామం చాలా వేగంగా జరిగింది. సమిష్టిగా పనిచేసే తత్వం వచ్చింది. తాను నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పటం అలవాటైంది. అందుకనే ప్రతి తరం కంటే ఆ తరువాత తరం మరింత తెలివితేటలతో, మరింత పరిజ్ఞానంతో ప్రగతి సాధించగలుగుతున్నది. మా అమ్మాయి నాతో ఎప్పుడు అంటుంటుంది, డాడీ నా వయసు మీకు ఉన్నప్పుడు, చిన్నప్పుడు నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు కదా, మీకేం తెలివితేటలు ఉన్నాయని చెప్పని. నేను ఎప్పుడు చెప్తుంటాను, అవునమ్మా, ఖచ్చితంగా మా తరం కంటే మీ తరానికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరంతా మా భుజాల మీద నుంచున్నారు, మాకంటే పొడుగ్గా ఉన్నారు, మాకంటే దూరంగా చూడగలరు. మాకు తెలిసిందంతా మీరు తెలుసుకుంటున్నారు, ఆ పైన మీరు సొంతంగా తెలుసుకుంటున్నారు. అది మానవ ప్రగతికి చిహ్నం. వృత్తి విద్య ఎందుకు అంటే సమాజంలో నిజమైన సమస్యల పరిష్కార సాధనకి విద్యను ఒక అస్త్రంగా మలచడం కోసం, కానీ డిగ్రీ కాగితాలు పొందడం కోసం కాదు. కళాశాలలు డిగ్రీలు ఇచ్చే కార్ఖానాలు కాదు. సమాజంలో సమస్యల పరిష్కారం కోసం తగినటువంటి శక్తి సామర్థ్యాలున్న నాయకత్వాన్ని తయారు చేసేటువంటి దేవాలయాలు. మీ అధ్యాపకులు నా మీద కోపం రావచ్చు, ఇదేంటంటే పరీక్షలతో అంటాడైనా, డిగ్రీలు లెక్కలేదంటాడు, మార్కులు వచ్చినా ముఖ్యం కాదంటాడని. నేను చెప్పింది 100% వాస్తవం. నేర్చుకోవద్దంటల్లా, ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకోమంటున్నా. ఈవేళ నన్ను జీవితంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే నువ్వేం చదువుకున్నాను అడిగేవాడు నాకు ఎంతోనో కనిపించలా. చాలా మంది మీకు ర్యాంకులు వచ్చినాయట, అవి వచ్చినాయట, గోల్డ్ మెడల్స్ వచ్చినాయట, నాకు గుర్తులేదు. అవి వచ్చినా రాకున్నా తేడా లేదు. దాన్ని బట్టి ప్రపంచానికి నేను చేసేది నిర్ణయం కాదు. ఈవేళ ఆ పరిజ్ఞానంతో ఏం చేస్తున్నాం మనం, ఏ మేరకు చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నాం, అది మన పరిజ్ఞానానికి, మన శక్తి సామర్థ్యాలకి నిజమైన కొలబద్ద. ఎంత డబ్బు సంపాదించామని కాదు, ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. కానీ డబ్బు అనేది కేవలం మన వస్తువుల్ని, సేవల్ని కొనడానికి పనికొచ్చేటువంటి ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మిమ్మల్ని మండు జడాల్లో పెట్టేసి ఎండాకాలంలో ఒక్క చుక్క నీళ్లు, భోజనం లేకుండా చేసేసి మీ దగ్గర 10 కోట్ల రూపాయలు డబ్బు పెడితే, కోట్లు ఇచ్చినా కూడా మీకు మంచినీళ్ళు మొత్తం, మీకు భోజనం దక్కదు. డబ్బు కేవలం మీ అవసరాలు తెచ్చడం కోసం ఉపయోగపడే సాధనమే తప్ప డబ్బు లక్ష్యం అయితే చాలా ప్రమాదం అవుతుంది. ఐన్స్టైన్ ఒక సందర్భంలో చెప్పాడు, 20th century is characterized by perfection of means and confusion of ends. సాధనని మన పరిపూర్ణత్వం చేసాం, కానీ పర్ఫెక్షన్ ఆఫ్ మీన్స్. డబ్బు ఎలా సంపాదించాలి, దానిలో గోల్డెన్ తెలివితేటలు. ఎవరో ఒక అతను MBA చేసిన అతను అహ్మదాబాద్ ఐఐఎంలో కొన్నేళ్ల క్రితం నాకు కనిపిస్తే ఏం చేస్తున్నావు అని అడిగాను. ఏం లేదు సార్, కంప్యూటర్లో కూర్చొని డే ట్రేడింగ్ చేస్తున్నాను అన్నాడు. అదేమిటయ్యా అన్నాను. ఏం లేదు సార్, పొద్దున్న సాయంత్రం కంప్యూటర్ నొక్కుతూ ఉంటే కసెట్ కొంటాను, 10 నిమిషాలు అమ్మేస్తాను, ఒక పైసా తేడా వచ్చినా కూడా లక్షల సేర్లు కొంటే డబ్బులు వచ్చేస్తే, ఆ రోజు డబ్బులు వచ్చేస్తే స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను అన్నాడు. దానికి ఐఏఎం MBA ఎందుకు సిగ్గులేదా అన్నాను. మొహాట పడ్డాడు మాట్లాడడానికి చేతకాక. అది కాదు జీవితానికి అర్థం. నిజమైన సంపద సృష్టి కావాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బు అనేది సంపద నుంచి రావాలి, కానీ సంపద సృష్టి వల్ల మనకి సంపద చేకూరాలి. కానీ కేవలం కరెన్సీ నోట్లతో డబ్బులు గురించి చూస్తే అంతకంటే ప్రమాదం అవుతుంది. కాబట్టి సంపాదించండి, అంతకు మించి సంపద సృష్టించండి. సంపద సృష్టిస్తే సమాజంలో 10 మంది అవసరాలు తీరుతాయి. వృత్తి నైపుణ్యం అన్నది సంపద సృష్టించడం కోసం. ఎక్కడో ఎవరో అవసరం, నిజమైన అవసరం తీరాలి. మంచి రోడ్లు వేయటము, బాగా ట్రాఫిక్ మేనేజ్ చేయటము, అనారోగ్యం రాకుండా కాపాడటము, దోమని నివారించడము, మంచి స్కూల్ ఏర్పాటు చేసి తెలివితేటలు వికసించేందుకు మార్గాన్ని అన్వేషించడము, పరిశ్రమల్లో మన జీవితాలకు అవసరం ఉత్పత్తుల్ని సాధించడము, 10 మందికి ఉపాధి కల్పించడము, ఇది సంపద సృష్టించడం. కేవలం డబ్బు కూడబెట్టడం సంపద సృష్టించడం కాదు. అంటే డబ్బుకి సంపదకి తేడాన్ని తెలుసుకుంటే ఆ మనిషికి నిజమైన వృత్తి నైపుణ్యం ఉన్నట్టు లెక్క. ఈ